హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి 2 డేస్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే ఆర్ సాటర్డే రోజు చేసిన బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే కిస్మిస్ వాటర్ తాగాను. ఇక్కడ మా హస్బెండ్ కి అయితే బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. క్యారెట్, పచ్చిమిర్చి, బఠానీ, ఆనియన్స్ అన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అయితే లేదండి, ఇంకా అయిపోయింది. అందుకని ఇంకా ఉన్న వాటితో అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గా నేనైతే నా స్టైల్లో ఇలా ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, క్యారెట్, బఠానీ అయితే వేసుకుంటున్నాను. శనగపప్పు కూడా ఉంటే ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని వేసుకుంటూ ఉప్మాలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే వేయలేదు, టైం లేదు, అందుకని ఇంకా త్వరగా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రవ్వ అయితే ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటేనే రవ్వ అనేది మంచిగా వేగుతుంది. ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రవ్వ అంతా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. అదే కడాయిలో 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా నేను ఇంకా వాటర్ లో వేసుకుంటాను. ఉప్పుగా అనిపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది ఉప్మాలోకి అయితే. ఇంకా అంతే అండి, సింపుల్ గా ఉప్మా రెడీ అయింది. ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టించాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొలకలు, బాదం, జీడిపప్పు, బ్లాక్ గ్రేప్స్, బఠానీ కూడా కొంచెం మొలకొచ్చినవి ఉండే, ఇంకా అవి కూడా వేసుకున్నాను. ఒక కివి కూడా ఉండే, అవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవేనండి. చాలా మందికి డౌట్ వస్తుంది, ఇవి తింటే బ్రేక్ఫాస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుందా లేదా అనేసి. బట్ చాలా బాగా ఉంటాయి, మనకి హెల్త్ కి కూడా అన్ని రకాలుగా చాలా మంచిది. నేను స్టార్టింగ్ లో తిన్నప్పుడు కూడా అలానే అనుకున్నాను, బట్ అలవాటైనాక అలా ఏమనిపించలేదు. ఇక్కడ బఠానీస్ కూడా ఇంకా ఉండే, అవి కూడా మొలకలు వచ్చాయనేసి తింటున్నాను. ఇంకా అంతే అండి, ఈ రోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి నేనైతే ఇంకా స్ప్రౌట్స్, కొన్ని రకాల పండ్లు పెట్టుకొని అయితే తింటున్నాను. నార్మల్ గా స్ప్రౌట్స్ లోకి టమాటో, కీరదశ, లెమన్ అన్ని కట్ చేసుకొని వేసుకొని తింటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. బట్ ఇంకా అవైతే ఏం కట్ చేసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే పండ్లు ఖరాబ్ అవుతున్నాయి అనేసి ఫ్రూట్స్ పెట్టుకొని అయితే తింటున్నాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అవుతున్నారు. వాటర్ బాటిల్లో అయితే వాటర్ నింపమని చెప్పారు. అంటే లంచ్కి అయితే కరెక్ట్గానే వస్తావు కదా. డ్రెస్సెస్ మళ్ళీ వర్షం వస్తుందేమో మేబీ. కొంచెం గట్టిగా పడ్డా అయిపోయి నాకు. చూడ్డానికి చల్లగానే ఉంది అని వేడిగా ఉంది పని చేస్తే. సరే బాయ్. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత 2 మినిట్స్ అయితే ఆంటీతో మాట్లాడాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందా అనేసి అడిగితే కాసేపు మాట్లాడి ఇంకా ఇంట్లోకి వచ్చి కిచెన్ దగ్గర కూడా మార్నింగ్ ఇంకా హడావిడిగా చేస్తాం కదా, క్లీన్ అంతా చేసుకున్న తర్వాత 11-11:30కి మాత్రం ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్ అంతే. మనకి ఒక్కరికి జ్యూస్ కావాలి అంటే ఒక్కొక్కటి అయితే సరిపోతుంది. ఇంకా ఇవైతే మిక్సీ పట్టుకుంటున్నాను. క్లాత్ అయితే ఇంకా కర్చీప్ ఉండే మా హస్బెండ్ది, తీసుకురాలేదు. వేరే క్లాత్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా బయటకు వెళ్ళడం నాకు టైం సరిపోతలేదు, అందుకని ఇంకా తీసుకొచ్చుకోలేదు, బయటికి వెళ్ళలేదు షాప్ కి అయితే. ఇంకా ఇంట్లో కర్చీప్ ఉంటే అందులో అయితే వేసుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే అలానే తాగొచ్చు. ఇంకా నేనైతే అలా పిప్పితో అయితే తాగలేను, అందుకని ఎప్పుడు కూడా ఇంకా నా వీడియోస్లలో నేను ప్రతి వీడియోలో ఇలానే చెప్తూ ఉంటాను, ఇలానే తాగుతూ ఉంటాను అనేసి. జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. హాఫ్ లెమన్ అయితే వేసుకున్నాను. అంతే సింపుల్ గా ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని 11-11:30 లేదంటే 12 వరకు జ్యూస్ అయితే తాగుతూ ఉంటాను. ఇంకా కీరా దోశ అయితే బాగా రావట్లేదు, అందుకని ఇంకా టమాటో, కీరా దోశ, క్యారెట్ వేసుకొని తాగుతూ ఉంటాను. అదైతే రావట్లేదు అనేసి జ్యూసే చేసుకొని తాగుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లెమన్ అండ్ యాపిల్ వేసుకుంటే. ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం కూడా వండి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైడ్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ లోకి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్ని కూడా. ఇంకా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రం అయితే ఫ్రైడ్ రైస్ చేసుకోవద్దు, హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటేనే
టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా అందుకని నేనైతే ఎప్పుడు చేసినా కూడా హై ఫ్లేమ్ మీద పెట్టే చేసుకుంటాను. నార్మల్ గా మీరు చూడండి, ఎప్పుడైనా మనం బయట నుండి ఫుడ్ తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్రైడ్ రైస్ వాళ్ళు కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి రైస్ లోకి అన్ని మసాలాస్ అనేవి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఉల్లికాడలు ఉంటే కూడా బాగుంటుంది, కానీ అంటే ఇప్పుడు దొరకట్లేదు మార్కెట్ లో, అందుకే నేనైతే తీసుకురాలేదు. ఇంకా రైస్ కూడా వండుకుంటున్నా అని చెప్పాను కదా, పొడి పొడిగా రావాలి అంటే కొంచెం అన్నం ఉడికేటప్పుడే సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే వేసుకొని కొంచెం సోయా సాస్, సాల్ట్, కారం అయితే వేసేసాను. ఇంకా అన్నం వండుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను. అంతే అండి, సింపుల్ గా ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. లాస్ట్ కి అయితే ధనియా పౌడర్, కొత్తిమీర, లెమన్ జ్యూస్ అయితే వేసుకున్నాను. అంతే అండి, సింపుల్ గా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కి కొంచెం స్పైసీగా తినాలనిపించి నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేస్తే అన్నం కూడా బాగా వేడి అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కూడా వేడిగా ఉంది కాబట్టి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇంకా తినేస్తున్నా. నేనైతే లంచ్ కి అయితే మా హస్బెండ్ కి కాల్ చేస్తే తనైతే చాలా లేట్ అవుతుంది అన్నారు. ఇంకా ఈ రోజు అయితే ఏదో వర్క్ అయితే ఉందంట, మీటింగ్, అందుకని నన్నైతే తినమని చెప్పారు. అందుకే ఇంకా నేనైతే పెట్టుకొని తింటున్నాను. టైం కూడా 1:30 అవుతుంది. ఇంకా అందుకని ఆకలేస్తుంది అనేసి తినేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. రావడం లేదు. టైం ఎంత అవుతుందంటే 3:22 అవుతుంది. ఇంకా తినడానికి అయితే రాలేదు. తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మీటింగ్ ఉందని చెప్పాడు, ఇంకా మీటింగ్కి వెళ్తారంట లంచ్ చేసేసి. అందుకని ఇంకా నాకు కూడా లేట్ అవుతుందని అయితే ఆల్రెడీ ఫస్టే చెప్పాడు. ఇంకా నేను కూడా తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వచ్చి తినిపోతే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత లేట్ అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే పెట్టిన నీళ్ళు తాగినాయి. మా హస్బెండ్ అయితే చాలా లేట్ గా వచ్చారు. ఈ రోజు అయితే ఇంకా చూపించాను కదా, టైం కూడా 3:53 అవుతుంది. ఇంకా తనైతే తినేసాడు లంచ్. లేట్ అవుతుందా? వద్దులే, హెల్మెట్ ఎక్కడున్నాయి? నా దగ్గర లేవు. లేవు నా దగ్గర. ఎక్కడున్నాయి? 500 అంటే నువ్వు ఇప్పుడు అక్కడ నుండే వస్తూ నువ్వు తీసుకొచ్చుకోవా? చెప్పు. లేవు నా దగ్గర కూడా. 200 ఉన్నాయి. 500 అంటే లేవు. 200 ఉన్నాయి, తీసుకుంటే తీసుకోలేకుంటలేదు. ఇగో కెమెరానే సాక్ష్యం, 500 అయితే ఇస్తున్నా. మళ్ళీ నువ్వు నాకు 500 ఇవ్వాలి, సరేనా? మీ దగ్గర ఉన్న పైసలు ఎన్నైనా తీసుకుంటాం, కానీ మా దగ్గర ₹1 తీసుకున్నా వసూలు చేస్తాం, సరేనా? అప్పటికి ఈరోజు ఇస్తేనేమో 500 ఇవ్వాలి, రేపు ఇస్తేనేమో మళ్ళీ 500కి 500 ఇవ్వాలి. చూడు, 500కి 500 ఇవ్వాలి. మీరే సాక్ష్యం, 500 ఇస్తున్నా, మళ్ళీ 500కి 500, 1000 ఇవ్వాలి. బాయ్. లేట్ అవుతుంది కదా. మా హస్బెండ్ అయితే ఇంకా మీటింగ్కి వెళ్ళా సిద్దిపేటకి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే టీవీ పెట్టుకొని అయితే చూస్తున్నాను. టైం 7:20 అవుతుంది. ఒక సీరియల్ అప్పట్లో చూసేదాన్ని, ఈ మధ్య అయితే చూడట్లేదు. బ్రహ్మముడి సీరియల్ అయితే చూస్తాను అప్పుడప్పుడు. ఇంకా 7:30కి అయితే వస్తుంది కదా. యాక్చువల్లీ ఈరోజు మ్యాచ్ ఉంది, 1 డే క్రికెట్ మ్యాచ్ అయితే ఉంది, శ్రీలంక వర్సెస్ ఇండియా మ్యాచ్. ఇంకా అదైతే చూస్తాను. మర్చిపోయినా అసలు చూడడము. నేనైతే ఇంకా అదైతే పెట్టుకొని చూస్తాను. మా హస్బెండ్ కి కాల్ చేస్తే 10:30 అవుతుందని చెప్పారు. ఇంకా నాకైతే ఆకలిస్తుంది అనేసి డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చినవి అలానే ఉన్నాయి. అంతకుముందు మా హస్బెండ్ అయితే కొన్ని ఒలిచిచ్చారు, ఇంకా ఖరాబ్ అయిపోతున్నాయి అనేసి నేనే ఒలుచుకుంటున్నాను. పాలు కూడా వేడి చేసుకుంటున్నాను. పాలల్లో అయితే ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సఫోలా ఓట్స్. ఇవే వాడుతూ ఉంటాను. నార్మల్ గా అయితే చాలా తింటే కూడా టేస్టీగా అనిపిస్తాయి. అంతకుముందు కూడా మీకు చూపించాను ఒకసారి చేసుకున్నప్పుడు, అవి అయిపోయాయి ప్యాకెట్. అందుకని మళ్ళీ వేరే ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇవి కూడా హాఫ్ అయితే అయిపోయాయి. ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. పాలు గోరువెచ్చగా ఉండాలి, అంతే సరిపోతుంది. సాఫ్ట్ గా అయితే అయిపోతాయి. ఓట్స్ ఒక 10 మినిట్స్ మాత్రం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి బనానా అండ్ ఒలుచుకున్న దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, అవే వేసుకున్నాను. అంతే అండి, నైట్ డిన్నర్ కి ఇలా సింపుల్ గా
ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా లైట్ ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటే ఎంతో బాగా అనిపించింది నాకైతే. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ కోసం కావాలి అనుకుంటే నేనైతే ఇక్కడ షుగర్ కూడా ఏం యాడ్ చేసుకోలేదు. మీకు కావాలి అంటే హనీ యాడ్ చేసుకోండి అలా తినాలనిపించకపోతే. నేను మాత్రం బనానా వేసుకున్నా కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ ఇదే చేసుకున్నాను. ఇంకా టీవీ అయితే చూస్తున్నాను. సడన్ గా అయితే ఫుల్ గాడ్పు సౌండ్ వినిపించి ఇంకా తినేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే వర్షం అయితే పడుతుంది. మా హస్బెండ్ ఏమో రాలేదు, బయట వర్షం పడుతుంది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేది. టైం వచ్చేసి 11 బాగా అవుతుందండి. ఇప్పుడైతే ఇంకా నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను బాదం జీడిపప్పు. ఇంకా చాలా లేట్ అయిపోయింది, ఇంకా నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఇంకా తనైతే అక్కడే డిన్నర్ అయితే చేసేసి వచ్చారు. బయట కూడా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఈరోజు. ఇంకా వచ్చేటప్పుడు కూడా తడిచే వచ్చేసారు. ఇంకా అందుకని ఈ నైట్ అయితే ఇవి సోక్ చేసి పెట్టుకుంటున్నాను నేను. యాక్చువల్లీ అప్పటి నుండి పెట్టుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. మూతలు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి, ఇంకా ఏదో ఒకటి అయితే పడుతుంది. అందుకని నేనైతే ఎప్పుడు కానీ పెట్టుకుంటున్నాను. ఈ మధ్య ఎందుకు వేడికి బాగా చీమలు కూడా బయటకైతే బాగా వస్తున్నాయి. ఇంకా చీమల పౌడర్ కూడా పెట్టేశాను. అంతకుముందు అయితే కొంచెం బాదం పప్పుకి పట్టాయి, ఇంకా అందుకని అక్కడ ఓన్లీ గీత గీసేసి అయితే వస్తున్నాను. ఇంకా అంతే అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే సాటర్డే రోజు చేసిన బ్లాగ్. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని కిస్మిస్ వాటర్ అయితే తాగేసాను. ఇంకా వాటర్ కూడా హీట్ చేస్తున్నాను. నార్మల్ గా ఒక 10 days నుండి అయితే నేను ఇలా హీట్ చేసిన వాటర్ అయితే తాగుతున్నాను. ఎందుకంటే ఇంకా వర్షాలు పడుతున్నాయి, మధ్యలో ఎండలు కొడుతున్నాయి. ఇంకా అందుకని వేడి వాటర్ అయితే హీట్ చేసుకొని తాగడం బెటర్ అనేసి వెయిట్ చేస్తున్నాను. నా బ్రేక్ఫాస్ట్ కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను బనానా, దానిమ్మ గింజలు, స్ప్రౌట్స్, ఇంకా కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇవైతే పెట్టుకున్నాను. నార్మల్ గా వేరే చేసుకుందాం అనుకున్నాను, బట్ ఇంక ఇవి ఖరాబ్ అయిపోతున్నాయి ఫ్రూట్స్ కూడా. ఇంకా ముందు రోజు అయితే ఒలిచి పెట్టుకున్నాను కదా దానిమ్మ గింజలు, అవి కూడా పెట్టేసుకున్నాను. లేదా ఆ చిన్న బాటిల్ కొంచెం మరి అది వచ్చేటప్పుడు తీసుకురా రాదు. బాయ్, నీ ఇష్టం. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ కి చేయలేదు, బయటనే తింటా అని చెప్పారు. అందుకని నేనైతే ప్రిపేర్ చేయలేదు. ఇంకా టైం కూడా 9-10కే వెళ్ళిపోయారు. అందుకని ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత నేనైతే ఏ వీడియో తీయలేదండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే టమాటో పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. మధ్యలో మా హస్బెండ్ కూడా కాల్ చేస్తే ఒక 20 minutes అని టైం చెప్పారు. ఇంకా సరే అనేసి వెయిట్ చేశాను. రైస్ కూడా అయింది, ఇంకా తనైతే రాలేదు. అప్పుడప్పుడు అలానే చెప్తారు వస్తా అనుకని, ఇంకా అక్కడ కూడా వాళ్ళకి వర్క్ ఉంటుంది. అందుకని ఇంకా తను రావట్లేదు అనేసి నేనైతే పెట్టుకొని తినేస్తున్నాను. ఇంకా కొంచెం తినేసరికి అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు మధ్యలోనే, అందుకే అన్ని తీసుకొచ్చి అక్కడే పెట్టాను. ఇంక ఇద్దరం కలిసి అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. నేను కాల్ చేస్తా 4:30కి, ఏదైనా చెప్పు. ఇప్పుడు వెళ్తా ఇక మళ్ళీ. సరే బాయ్. కాల్ చేసా ఇప్పుడు కొన్ని ఉన్నాయి, డాడీ కాల్ చేయాలి. మా హస్బెండ్ తిని వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకుంటున్నాను. ఇల్లు ఊడ్చుకున్నాను, బౌల్స్ కూడా వాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు బట్టలు అయితే తీసుకొచ్చి మడత పెడుతున్నాను. ఇంకా ఇవైతే కొంచెం త్వరగానే చేసుకున్నాను. నార్మల్ గా అయితే ఒక 5:30-6 వరకు చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే ఇంకా వేరే వర్క్ ఉంది అనేసి చేసుకుంటున్నాను. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా ఇక్కడ ఒకటే బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. నాకు అవసరమైన అయితే అలా బాక్స్ లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే రెడీ అవ్వాలి. ఇంకా ఫుల్ ఉడకపోస్తుంది, ఎందుకో వర్షం కూడా పడ్డది ముందు రోజు కూడా, బట్ అయినా కూడా వేడిగా అయితే ఉంది. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే
వెళ్ళాలి. టైం కూడా 5:30 అవుతుంది. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా తనకు వర్క్ చాలా ఉంది, రాను అని చెప్పారు. అందుకని నేను ఒక్కదాన్నే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను. ఆటోలో కూడా చాలా వెయిట్ చేశాను. ఇంకా అప్పుడైతే ఎవరు రాలేదు, బస్ కూడా వచ్చింది అనేసి ఎక్కాను. ఇంకా ఇది లాస్ట్ బస్ అంట, అందుకే ఎవరైతే లేరు, చాలా మంది దిగిపోయారు నేను ఎక్కిన దగ్గరే. ఇంకా ఇక్కడ వస్తూ ఉంటే గురుకుల ఉంటుందండి, బాయ్స్ స్కూల్. ఇంకా అందులో అయితే అందరు పిల్లలు అయితే బాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇంకా నేను కూడా చెప్పాను. ఇంటికైతే వచ్చేసాను. టైం వచ్చేసి 7:30 అవుతుంది. యాక్చువల్లీ మా హస్బెండ్ కి లేట్ కాకపోతే ఇద్దరం వచ్చేద్దాం అనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెండ్షిప్ డే ఉంది, సో తను కూడా వస్తాను రాను అని అన్నారు. అందుకే ఇంకా నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను. ఆల్రెడీ మా డాడీ అయితే చాలా బాధపడ్డాడు, ఎందుకంటే మా సిస్టర్ కాల్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం వీలు కాదని చెప్పారు. ఇంకా ఎవరు రాకపోతే ఎలా ఉంటుంది అనేసి ఇంకా నేనైతే ఈవినింగ్ బయలుదేరేసి వచ్చాను. ఇంకా ఆ రోజు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఉప్మా ప్రిపేర్ చేసింది మా మమ్మీ అని. ఇంకా ఈ రోజు కూడా నేను వచ్చింది సాటర్డే కాబట్టి ఉప్మానే చేయమని చెప్పాను, నేనే చేయమన్నాను. ఇంకా మా మమ్మీని రాగానే ఉప్మా అయితే ప్రిపేర్ చేసింది. ఇద్దరం కలిసి అయితే ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఇప్పుడు టైము 10-10:30 అవుతుంది. మా డాడీ ఏదో కొబ్బరికాయ తీసుకొచ్చిండు 10 రోజుల కింద. ఇప్పుడైతే నా కోసం ఇగో కట్ చేసి ఇచ్చిండు. ఇందులో వాటర్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఎంత బాగుంది కొబ్బరికాయ చూడడానికి గుండ్రగా. యాక్చువల్లీ ఇది పోచమ్మ బోనాలకి ఉపయోగించుదాం అనుకున్నారు మా డాడీ, కానీ ఇంకా మా మమ్మీ కొనుక్కొచ్చిందంట 2. అందుకని ఇప్పుడైతే కొబ్బరికాయ పొట్టు అయితే తీసారు, పలగొడతాం. ఇందులో వాటర్ అయితే సడన్ గా మా ఇంటికి ఎందుకు వచ్చానంటే పోచమ్మ బోనాలు అయితే చేస్తున్నారు మా విలేజ్ లో. లాస్ట్ నేను తొలి ఏకాదశి వీడియోస్లలో కూడా చెప్పాను, ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ మా ఇంటికి వెళ్లాల్సి ఉంటుందేమో అనేసి. బట్ అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఈ సండే అయితే చేస్తున్నారు పోచమ్మ బోనాలు. మీకు నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది వీడియో, తప్పకుండా చూడండి. ఇంకా ఈ రోజు అయితే లాస్ట్ కి ఎండ్ చేసేస్తున్నాను. మా డాడీ అయితే తీసుకొచ్చిన కొబ్బరి బొండంలో అయితే ఫుల్ వాటర్ వచ్చేసాయి. హాఫ్ అయితే తాగేసాము మా మమ్మీ నేను ఇద్దరం కలిసి. అయితే టైం కూడా 10-10:30 అవుతుంది ఆ టైం. ఇంకా మా డాడీ అయితే కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఎంత బాగా పలిగిందంటే అంత బాగా పలిగింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉంది. ఈ వీడియో నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.